హలో ఫ్రెండ్స్, హాయ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మసాలా బీరకాయ కర్రీ అండి. స్పెషల్ కర్రీ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అనేది ప్రాసెస్ చూడండి. అలా ఫ్రై చేసేసుకొని మసాలా పట్టేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, బీరకాయలను అలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అలా రెడీ చేసేసుకున్నాను కదా. మీరేం కర్రీస్ చేశారు ఇంట్లో, ఏమేమి చేస్తున్నారు చూడండి. అలా వేరుశెనగ గుళ్ళు కొంచెం 4 వేసుకోవాలండి, సరిపోతాయి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆ మసాలా అలా పట్టేసుకొని ఆయిల్లో ఇవి మనం బీరకాయ ముక్కలు వేయించేసుకోవాలి. కొంచెం ఫోర్క్తో కొంచెం మధ్యలో డాట్స్లా పెట్టేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం మసాలా పట్టిద్దండి దాన్ని. బీరకాయ ఎప్పుడు ఒకేలా చేస్తున్నాలే అని చెప్పేసి ఇలా చేశానండి మా వారికి. ఎందుకంటే ఇలా చేస్తే తప్పకుండా తింటారు. మసాలా కదా వేసాను, బాగుంటుంది. ఇక మనకి చికెన్ కర్రీ లాగా ఉంది, చాలా బాగుంది. తినకేం చేస్తారు ఇక వెరైటీగా చేస్తే. మామూలుగా అయితే ఒకరోజు ఒక పూట తింటాకే చాలా కష్టంగా ఉంటుందండి ఆయనకి. బీరకాయ తింటే ఎంత హెల్త్కి మంచిది అనేది ఎంత చెప్పినా వాళ్ళు వినరు. హెల్త్కి మంచిదైంది అనేది ఎవరికి నచ్చదు కదా. మనకి ఎంత ఎప్పుడు స్పైసీగా తినాలి, ఏదైనా ఘాటుగా తినాలి, మనం చికెన్ మటన్ అలాంటివి అనుకుంటాం. కానీ వీటిల్లో కూడా మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కర్రీస్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మంచి కర్రీస్ వండుకుంటే బీరకాయ ఎంత మంచిదండి మనకి హెల్త్కి. అవన్నీ అలా రెడీ చేసేసుకున్నానండి. బీరకాయ ముక్కలు చక్కగా ఫ్రై చేసుకొని తీస్తాను. దీంట్లో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. పాలు పోసుకొని వండుకోవచ్చు, మసాలాగా వండుకోవచ్చు, చాలా పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. అలా చక్కగా ఫ్రై అయిపోయాక ఒకదాని తర్వాత మసాలాలన్నీ ఫ్రై చేసేస్తానండి నేను. అలా ఫ్రై అయిపోయాక ఈ ముక్కలు మనం అంతా రెడీ అయిపోయాక ముక్కలు లాస్ట్లో వేసేస్తాను. చూడండి, ముక్కలు అలా వేయించుకొని పక్కన పెట్టాను. ఒక పూటకి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు 2 పూటలు తింటారండి ఆయన. బాగుంది కాబట్టి మసాలా వేసాం కదా, మనకేదో చికెన్ కర్రీ తిన్నంత టేస్ట్గా నోటికి తెలుస్తుంది మనకి. మసాలా గ్రేవీ కూడా బాగా వస్తుందండి దీనికి. మనకి కర్రీ అయితే నలుగురు ఉన్నప్పుడు మనం చేసుకుంటే చక్కగా గ్రేవీగా ఉంటుంది, తింటాక కూడా బాగుంటుంది. ఇది ఒక వెరైటీగా ఉంటుంది కాబట్టి అలా చక్కగా ఫ్రై అయిపోతాయి కదా. మనం ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు వేయించుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఇదొక వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా చేశాను. అయినా సరే చాలా బాగుందండి కర్రీ. ఇలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా అని చెప్పి నేనే దాన్ని కాదండి, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఎలా ఉంది చూడండి. మా వీడియో నచ్చితే లైక్. ఇలా వెరైటీగా ఉంటుందని ఇలా చేశానండి. వెరైటీ అని కాదు, ఎవరైనా చేస్తూ ఉంటారు. బాగుంటుందండి, ఇలా చేసుకోండి, ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే సూపర్. చూడండి, మసాలాలన్నీ చక్కగా అలా ఫ్రై అయిపోతాయండి. దాంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుందాం. చక్కగా గ్రేవీ అంతా రెడీ అయిపోద్ది. అలా చక్కగా మగ్గాలి, మనకి పచ్చి వాసన అనేది పోవాలండి. ఆ గ్రేవీ అనేది చక్కగా మనకి ఇప్పుడు అవి వేయించుకున్న మనం ముక్కలు ఉన్నాయి కదా, బీరకాయ ముక్కలు, దాంట్లో వేసేద్దాం. చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మీరేం కర్రీ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ